ఓకే. హలో మా ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంకో కొత్త వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మళ్ళీ ఇంకో కొత్త వీడియోస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఐ థింక్ చాలా వీడియోస్ అయితే నేను ఎడిట్ చేసేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, రికార్డ్ చేసుకుంటున్నా. బట్ ఎడిటింగ్ మాత్రం చేయట్లేదు గాయస్. ఎడిట్ చేసి అప్లోడ్ చేసినప్పటికీ ఒక వీడియో నేను రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసినప్పటికీ 1 వీక్ గ్యాప్ ఉంటుంది మధ్యలో. పక్కా 1 వీక్ కన్నా ఎక్కువ ఉన్నా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. చాలా వీడియోస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేయాలి. ఐ థింక్ దీనికన్నా ఈ వీడియో కన్నా ముందు 3-4 వీడియోస్ అయితే రావాలి. అవి ఇంకా రాలేదు. ఒకటైతే వాయిస్ ఓవర్ ఇచ్చా, అది 1 మంత్ అయిపోతుంది. అది ఇంకా నేనైతే వీడియోలోకి ఇంకా మార్చలేదు. ఓకే, అదంతా పక్కన పెట్టేసింది. మెయిన్గా మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. ఐ థింక్ చాలామంది తమిళ చూసే వచ్చారు అనుకుంటున్నాను. అసలు ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకెవరో కొత్తగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిహెచ్జిహెచ్ గాడ్స్. డిహెచ్జి అంటే డెవిల్స్ యాట్స్ గాడ్స్, డెవిల్ యాట్స్ గాడ్ అనమాట, మీకు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇంకా మనం కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు కంటెంట్ ఏంటి, అసలు ఏం జరిగింది బ్రో, తమ్నేల్ అలా పెట్టావు అంటే నువ్వు ఇంకా సోదేస్తున్నావు, వీడియోకి వెళ్ళు అంటారా? అసలు నాకు తెలిసి వీడియో చూస్తున్న సగానికి సగం మంది పేడ్ స్క్రైమ్స్ అలాగే బ్యాటింగ్ మ్యాచెస్ అయితే ఆడుతుంటారు. రెండు మీనింగ్ ఒకటే. పేడ్ స్క్రైమ్స్ ఆడుతుంటారు, సరదాగా ఆడింది ఒకలాగా ఉంటుంది, పేడ్ స్క్రైమ్స్ అయితే ఒకలాగా ఉంటుంది. పేడ్ స్క్రైమ్స్ తెలిసిన వాళ్ళతో ఆడితే పర్లేదు. కాకపోతే ఇక్కడ చాలామంది టోర్నమెంట్లకి పేర్లు ఇస్తున్నారు. అంటే కొంతమంది యూట్యూబర్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ టోర్నమెంట్స్ పేర్లు ఇవ్వడం వల్ల ఎలా అలాగా వాళ్ళు కొన్ని పేడ్ స్క్రైమ్స్ గ్రూపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మరి ఎలా వెళ్తున్నారో వాళ్ళకే తెలియాలి. నాకు తెలీదు. నాకు తెలియకుండా నేనే 2 కన్నా ఎక్కువ చాలా గ్రూప్స్లో నేనైతే పేడ్ స్క్రైమ్స్ గ్రూప్లో అయితే ఉండిపోయాను. నాకు తెలీదు. ఇంకా మనం వచ్చేసరికి ఏంది అసలు ఈ పేడ్ స్క్రైమ్స్ ఏంది అసలు ఒకసారైనా చెక్ చేద్దామా అని అయితే మనమైతే ఒక పేడ్ స్క్రైమ్ ఛానల్ అదే గ్రూప్ని అయితే ఎంచుకుని ఆ గ్రూప్లో ఉన్న బ్రదర్కి అయితే మెసేజ్ చేసాము. మన దగ్గర మంది అమౌంట్ ఎంత మింగేశాడంటే నేను తర్వాత చెప్తా. బ్రోకి అయితే మెసేజ్ చేశా. ఇంకా మీకు అసలు ఏం జరిగిందని చార్ట్తో సహా నేను మీకు అయితే ప్రూవ్ చేస్తా. మనమైతే ఇప్పుడైతే నా డిస్ప్లే అయితే ఓపెన్ చేస్తా, మన డిస్ప్లే స్క్రీన్లో కలుసుకుందాం. గైస్, మనం ఎంచుకున్నోడైతే వచ్చేసాడు. వీడి నెంబర్ పైన కనిపిస్తుంది మీకు 8470926901. వీటిని అయితే మనం అయితే సెలెక్ట్ చేసాం. ఫస్ట్ అయితే 20 రూపీస్ మ్యాచ్ ఆడమన్నాడు. ట్రస్టెడ్ హ్యాండ్గా ఫుల్లీ ట్రస్టెడ్ అన్నాడు. వాడిని నమ్ముతున్నాను పెట్టా. గన్స్ ఇవంతా సుత్తు వదిలేస్తే మనం గెలిచాము. ఆ రోజు నైట్ మనకైతే 35 పే చేశాడు. మనకు 40 రావాలి, 20 వేసాం కాబట్టి 35 పే చేశాడు. 5 రూపీస్ వాడికి కమిషన్. ఎస్టర్డే దాని తర్వాత ఇంకో రోజు ఆడాం. దానికి వచ్చేసరికి మనకి 30 పే చేయమన్నాడు. 30 పే చేసాం, ఆడాము. 60 రావాలి, కాకపోతే 50 వచ్చింది. 10 రూపీస్ వాడి కమిషన్ అంట. మళ్ళీ అగైన్ ఆడమన్నాడు. ఆ 50లో ఉంది 30 కట్ చేసుకున్నాడు, 70 వచ్చింది. దాని తర్వాత ఇంకో 30 కలిపి బ్రో 100 రూపీస్ మ్యాచ్ ఆడదాం అన్నాడు. నేను వద్దు బ్రో అనేసిన తర్వాత నా మనీ నాకు కొడేమన్నా, నా మనీ నాకు కొడేస్తా అన్నాడు. మరి రెస్పాండ్ లేదు, చూసుకోవచ్చు. సారీ బ్రో, ప్రెజెంట్ ఐ కాంట్ టేక్ రిస్క్ అని పెట్టా. వాడు ఇంకా మరి మెసేజ్ రిప్లై లేదు. మనీ కొడతా అన్నాడు, మరి రిప్లై లేదు వాడు. అస్సలు ఇదిగోండి, అస్సలు ఈ నెంబర్ మీకు పైన కనిపిస్తుంటుంది. నా కోసం వీడి నెంబర్కి ఎలా అంటే అలా ఫోన్ చేసి తిట్టి పడేయండి. అసలు పేడ్ స్క్రైమ్స్ ఆడద్దు. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నా మళ్ళీ చెప్తున్నా, పేడ్ స్క్రైమ్స్ ఆడద్దు. మీకు అంతగా పేడ్ స్క్రైమ్స్ కావాలంటే నా దగ్గరికి రండి. నేనే మీ అందరి కోసం, నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా. ఆ గ్రూప్ అయితే మీ అందరూ వచ్చేసండి. అది ఇన్స్టాలో క్రియేట్ చేస్తా. రూపాయి తీసుకునేదే లేదు, రూపాయి ఒట్టిగా వదిలేదే లేదు. జెన్యున్గా నేను మీకు పేడ్ స్క్రీమ్స్ ఆడాలంటే నేను మీకు ఆడిపిస్తా. హిందీ ఓన్లీ అయితే నమ్మద్దు, ట్రస్టెడ్ అంటారు, ఫస్ట్ నమ్మిస్తారు, రెండోసారి అయితే గువ్వలో రాడ్డు పెడతారు. అర్థమైందా? గువ్వలో రాడ్డు అయితే పెడతారు వీళ్ళు. అస్సలు నమ్మద్దు బ్రో. మీరు గువ్వ అంటే మళ్ళీ మీరు డబల్ మీనింగ్లో వేసుకోవద్దు. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, మీరు అలాంటిలో ఉంటారు కొంతమంది. అందుకు అస్సలు హిందీ వాళ్ళని నమ్మద్దు. పేడ్ స్క్రైమ్స్ అసలు జెన్యున్ అంటారు. నాకు చెప్పలే అలాగని అందరూ తప్పని చెప్పలేను. ఎవడు తప్పో ఎవడు ఒప్పో ఎవడికి తెలీదు. హిందీ వాళ్ళని అయితే నమ్మద్దు. మ్యాక్సిమం తెలుగు వాళ్ళని అది మీ ఇష్టం, నమ్ముతారా నమ్మరో. మీకు కానీ ఆడాలంటే నేను చెప్పండి, నేను మీకోసం నేనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి మిమ్మల్ని అందరినీ నేను యాడ్ చేస్తా. అంతేగాని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మళ్ళీ మీరు అనొచ్చు 70 రూపీస్ కోసం నేను ఇంత క్లాసా బ్రో అంటే, 70 అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు బ్రో. ఓకే, యాక్చువల్లీ మనీ కూడా నేను ఇంట్లో ఎవరికి అడగను. నాకు పాకెట్ మనీ ఉంటుంది, నేను మనీ అరేంజ్ చేసుకుంటా. ఎందుకంటే నాకు అంత అవసరం రాదు. ఎప్పుడో ఏదో గేమింగ్ యాక్సెసరీస్ ఆ విధంగా అయితే అడుగుతా. ఓకే, మన టాపిక్ డైవర్ట్ చేయొద్దు.
ఇంకా ఈ రోజుకి ఇంత. మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను. చెప్పడం మర్చిపోయిన అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజు నైట్కి అయితే మనకి లైవ్ అయితే 11:30 వరకు కండక్ట్ చేయడం జరుగుద్ది. ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఇంకా అంతే. మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వస్తున్నప్పుడు రూపాయి టాటా సీ యూ. జై హింద్ గాయ్స్.